హాయ్, ఈరోజు కాత్యాయని ఎంపోరియం నుంచి మీకు ఒక వెరైటీ కర్రీ అండి. అనపకాయలతో కూర ఎలా చేయాలని చూపిస్తాను. ఈ అనపకాయలు తీసుకొని ఇత్తనాలు ఒలిచి పెట్టుకోవాలండి. అవి చిక్కుడుకాయ ఇత్తనాలు లాగా ఉంటాయి, కానీ అవి చిక్కుడుకాయ ఇత్తనాలు కాదు. కానీ చిక్కుడుకాయ మనకి ఎంత హెల్త్కు మంచిదో ఇవి కూడా అనపకాయలు చాలా హెల్త్కు మంచిదండి. ఇవి ఖచ్చితంగా కుక్కర్ ఉపయోగించి కొంచెం ఆయిల్ వేసేసి కావలసిన పచ్చిమిర్చి, ఆనియన్, టమోటా, ఒక వంకాయ, తోటకూర, కొత్తిమీర, ఏ ఆకుకూర అయినా ఉపయోగించవచ్చండి. కొంచెం ఉప్పు, పసుపు వేసి 4 విజిల్స్ రానివ్వాలా. తర్వాత రామేసి తాలింపు పెట్టుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే గుండె కండరాలు చాలా బలోపేతం అవుతాయండి. చెడు కొలెస్ట్రాల్ కూడా ఆ స్థాయిని తగ్గిస్తుంది. అంతేకాకుండా కడుపు ఉబ్బరము, అజీర్తి, అల్సర, నులిపురుగులు లాంటి సమస్యలు కూడా దీనివల్ల తీరుతాయండి. ముఖ్యంగా బరువు తగ్గడానికి ఉపయోగపడుతుందంటండి ఈ అనపకాయ ఇత్తనాలు. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో చాలా పోషకాలు ఉన్నాయి, ప్రోటీన్స్ ఉన్నాయండి. నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఈ అనపకాయలు అనేవి మనం ప్రిజర్వ్ కూడా చేసుకోవచ్చండి. ఈ ఇత్తనాలను ఇంకా వెరైటీగా కూడా ఉపయోగించవచ్చు. ఇది ఒక వెరైటీ అండి, ఇలా కూడా చేస్తుంటారు.